ఆ చేపలు ఎక్కడున్నాయి మేం సాబ్? వాటిని రాజమహల్ చేర్చాలి, లేదంటే మనందరి ప్రాణాలకి ప్రమాదం. ప్రాణాలకి ప్రమాదమా? రాజ్మహలా? అవును సిస్టర్. మీకు ఆ రాజ్మహల్ తెలుసా? అందులో ఉన్నవాళ్ళు నా కాలేజీలో ఫ్రెండ్సే. అసలేంటిదంతా? చేపలేంటి, దెయ్యాలేంటి, ఈ లైఫ్ ట్రాక్ ఏంటి? అసలు ఈ చేపల కథ ఎక్కడ మొదలైందంటే ఇది జరిగింది మేం సాబ్. ఇప్పుడు ఆ చేపలు రాజ్మహల్లోని మరిడమ్మ, వహిదా, చిత్రలా? అవును సిస్టర్. రేపే పౌర్ణమి. ఆ 3 చేపలు ఈ రాత్రికి రాజ్మహల్ చేరుకోకపోతే, వాటిలో ఉన్న ఆత్మలు దుష్టాత్మలుగా మారిపోతే అప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు మేం సాబ్. అంటే ఇప్పుడేం చేయాలి? వీటిని రాజ్మహల్కి చేర్చడం ఎలా? ఏమైనా సరే వీటిని రాజ్మహల్కి చేర్చాలి. మేం సాబ్ రండి. తొందరగా రండి. జాగ్రత్త, జాగ్రత్త. బాబు కొంచెం తొందరగా వెళ్ళు బాబు. తొందరగా పోనీ బేటా, జావో జావో. కళ్యాణిరా, కళ్యాణిరా. కార్తీక్. హాయ్ కళ్యాణి, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏంటి హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందేమన్నా? వాళ్ళెవరు? మీరు రండి చెప్తాను. రండి. పదా. ఓకే. ఈ చేప ఏంటి? ఈ మీసాలబ్బాయి ఏంటి? ఏంటి అసలు ఇది? అదో పెద్ద కథ కార్తీక్. అసలేం జరిగిందంటే, జంతర్ మంతర్ మంతర్ జంతర్. అది సంగతి. అవునా? లేదు సార్. సో రేపటికల్లా మనం మిగతా 2 చేపల్ని ఎలాగైనా మన రాజ్మహల్కి చేర్చాలన్నమాట. అవును సాబ్, చేర్చాలి. ఇక్కడ ఉన్నది మరణం మా ఆత్మ.
ఇక మనం పట్టుకోవాల్సింది వహీదా చిత్రాలను. అయ్యయ్యో, ఆల్రెడీ మా బాబాయ్ ఆ 2 చేపల్ని తీసుకెళ్ళిపోయాడు. కంగారు నా విషయం చెప్పడమే మర్చిపోయాను. ఫోన్. హలో బుజ్జి. హలో బాబాయ్, ఆ చేపల్ని ఏం చేయకు. అదంతా తర్వాత చెప్తాను. ఫస్ట్ వాటిని తీసుకుని ఇంటికి వచ్చేయ్. వాటిని ఆల్రెడీ ఊరు చివరన్న చెరువులో పడేశాను బుజ్జి. వాటిని ఆల్రెడీ ఊరు చివరన చెరువులో పడేసావా? ఊరు చివర చెరువులో పడేశారా? రే మేము ఆ చెరువు దగ్గరికి వెళ్ళొస్తాం. ఆల్రెడీ కాంచనా ఆన్ ది వే. రేచెల్ని మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎలాగోలా మేము ఇక్కడ మేనేజ్ చేస్తాం బావా. మీరు మాత్రం సిస్టర్స్ని మిస్ చేయకండి. ఆల్ ద బెస్ట్. జాగ్రత్త. పదా. చలో మేం సాబ్. గాడ్, ఆ దయ్యానికన్నా ముందే వచ్చేసాను. హాయ్, ఐఎమ్ కాంచనా. వీళ్ళంతా ఏంటి అంత వెరైటీగా ఉన్నారు? కార్తీక్ ఎక్కడా? అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాడు. ఆ రేచల్ దయ్యాన్ని మనల్ని డీల్ చేయమన్నాడు. ఓ ఓకే. గుడ్ మార్నింగ్ రేచెల్. వావ్, సూపర్ సెక్సీగా ఉంది మీ టీచర్. ఏంటి? ఏం లేదు టీచర్, ఈవిడేనా మీ టీచర్ అని అడుగుతుంది అంతే. ఏమే ఎవడు? నా ఫ్రెండ్ టీచర్. నిన్న మీరు నేర్పించిన ఆలు కాకాల గురించి, అదే ఆలు కాకాల గురించి, మీ స్కేల్ గురించి, బ్రేక్ అయిన నా బోన్స్ గురించి చెప్తే ఎగ్జైట్ అయ్యి మీ స్టూడెంట్ గా జాయిన్ అవ్వాలని ఉవ్విలుడుతూ వచ్చింది టీచర్. చెప్పు కాంచనా. చెప్పింది కరెక్ట్ టీచర్. మీ గురించి విని ఇన్స్పైర్ అయ్యి వచ్చా. యాక్చువల్లీ మమ్మీ. స్టాప్. మీకు ఆలో వచ్చా? ఆలతో ఉన్న అన్ని అక్షరాలు, ఎక్కాలతో వచ్చే అన్ని లెక్కలు వచ్చు టీచర్. చెప్పమంటారా? దీనికి నాకంటే ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. ఆగాగు, నిల్చొనున్నారేంటి? కూర్చోండి. అలాగే.
నేను అడిగే ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. అయితే మరి ఇవాళ మన క్లాస్లో టాపిక్ ఏంటి టీచర్? ఈ రోజు నేను మీకు తెలుగు పద్యాలు మరియు ఆటల టెస్ట్ పెట్టబోతున్నాను. ఇదే దీని వాలకం. పద్యాలు ఆటలంట. మనిషికి కొద్దిగా పుట్టిన కాక్పిట్ జాతిలో ఉంది. వాష్రూమ్ కి వెళ్ళొచ్చి స్టార్ట్ చేస్తా. ఎల్లోపు ప్రిపేర్ అవ్వండి. అమ్మయ్యా. ఏంటి దెయ్యాలు వాష్రూమ్కి వెళ్తాయా? బతికి ఉన్నప్పుడు చెప్పిన క్లాసులు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తోంది కదా, అలాగే ఈ వాష్రూమ్ కూడా. లాజిక్కే. కరెక్టే. ఓ మన గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అన్నీ వచ్చు. యాకుదా, నాకు తెలుగు ఆటలు రావు కదా. అంటే పద్యాలు వచ్చా? అవి కూడా రావు. మరి అక్కడికి పద్యాలు వచ్చి ఆటలు రానట్టు చెప్తున్నావు? తెలుగు పద్యాలు ఆటలు విలేజ్ లో ఉన్న వాళ్ళకి తప్ప సిటీస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికీ రావు. ఊరికే కంగారు పడకు. కరెక్టే, నాకు రావు. నీకొచ్చా? పద్యాలైతే కొన్ని గుర్తున్నాయి కానీ ఆటలైతే అస్సలు రావు. సేఫ్ గా ఉన్నారు. రెడీ స్టూడెంట్స్? రెడీ టీచర్. రెడీ టీచర్. రెడీ టీచర్. ఓకే, మొదలు పెడదాం. ఓకే టీచర్. ముందుగా మండోదరా, నువ్వు చచ్చాం. మండోదర అయిపోయాడు. చెప్పండి టీచర్. చందమామ రవే పద్యం పాడు. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే. పాడు. నాకు ఆ పద్యం రాదు టీచర్. ఏ, ఎందుకు రాదు? అంటే మా అమ్మ నాకు గోరు ముద్దలు తినిపించలేదు. ఇండియాలో గోరు ముద్దలు తినిపించని అమ్మలు ఉంటారా? మీ అమ్మ ఎక్కడుందో చెప్పు, చంపేస్తా. మన మండు మదర్ మీకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఎప్పుడో పరలోకానికి వెళ్ళిపోయిందిగా టీచర్. అమ్మాయి బతికించింది. అవును టీచర్, మా అమ్మ నేను పుట్టగానే చచ్చిపోయింది. అందుకే నాకు ఆ పద్యం రాలేదు టీచర్. మరి మీ నాన్న నీకు గోరు ముద్దలు తినిపించలేదా? తినిపించాడు టీచర్, కానీ ఒక్క పద్యమే నేర్పించాడు. సరే, అదే పాడు. చిట్టి చిలకమ్మ నాన్న కొట్టాడా, తోటలోకి వెళ్ళావా? ఆపరా. ఏమైంది టీచర్, వాయిస్ నచ్చలేదా? ఇది పాడుతా తీయగా ప్రోగ్రామ్ కాదు. నేను చేసేది నీ వాయిస్ టెస్ట్ కాదు. మరి నా ఫ్లోని ఎందుకు బ్రేక్ చేశారు టీచర్? ఎందుకంటే చిట్టి చిలకమ్మని కొట్టేది వాళ్ళ నాన్న కాదు, అమ్మ. అమ్మా, మరి మా నాన్న నాకు ఇలాగే నేర్పించాడు. పాపం, లేనమ్మ గురించి ఎందుకని అలా నేర్పించుంటా టీచర్. అమ్మ లేకపోతే నాన్న. నాన్న లేకపోతే నాన్నమ్మ. నాన్నమ్మ లేకపోతే బాబాయ్, పిన్ని అని పద్యాన్ని ఎలా పడితే అలా మార్చేస్తారా? సారీ టీచర్, అమ్మను పెట్టి పాడినా? ఇక్కడ కాదు, దాండన గదిలో.
పాడుతూ పద. జంపు వీడికి సినిమా లోపల. హే ఫాదర్, లోపల సినిమా 70mm. అంతేనంటావా మై సన్? పాపం అమ్మలేక అనాథైన వాళ్ళని చూశాను కానీ ఇలా పద్యాలు రాక బలైన వాడిని ఫస్ట్ టైం చూస్తున్నా. గోడ కుర్చీ వేయ్. టీచర్ నో 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 టీచర్. అమ్మ లేదని పద్యాన్ని మార్చేస్తావా? అయినా అది నా తప్పు కాదు టీచర్. నేర్పించిన మా నాన్న తప్పు. నన్నెందుకు కొడుతున్నారు? ఆహా, అమ్మా నాన్నల ఆస్తులన్నీ మీవి. చేసిన తప్పులు అప్పులు మాత్రం అమ్మో వాడవా? నిన్ను అమ్మా వద్దు వద్దు టీచర్. అబ్బా 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 వద్దు అబ్బా 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 నానా అమ్మా చిట్టి చిలకమ్మ టీచర్ కొడుతుంది. నానా అమ్మా చిట్టి టీచర్ కొడుతుంది. నానా అమ్మా చిట్టి చిలకమ్మ టీచర్ కొడుతుంది. దాందాన గది చేంజ్. మండు మండు అమ్మా అమ్మ కొట్టింది. ఒక్కొక్కరిని టెస్ట్ చేస్తే టైం సరిపోదు. సో ఎవరికి పద్యాలు రావో, ఎవరికి ఆటలు రావో నిజం ఒప్పుకోండి. పద్యాలు ఆటలు రెండూ వచ్చు టీచర్. గుడ్, కూర్చో. నాకు ఇంగ్లీష్ రైమ్స్ వచ్చు కానీ తెలుగు పద్యాలు రావు టీచర్. వెరీ గుడ్, నిజం చెప్పినందుకు కూర్చో. నిజం చెప్తే వదిలేసేలా ఉంది. నిజం చెప్పేద్దాం. నాది ఉర్దూ మీడియం టీచర్. ఆటలు పాటలు రెండూ రావు టీచర్. గుడ్, కూర్చో. నాకు పద్యాలు వచ్చు కానీ ఆటలు రావు. నాకు ఆటలు వచ్చు పద్యాలు రావు. గుడ్ గుడ్. అంత ఈజీగా క్షమించేసిందేంటి ఫాదర్? అంతా ప్రభు కృప. మీరంతా రాదు అని తెలుగు మీడియం కాదు అని, ఆటలు వచ్చు పద్యాలు రావు అని మీ కారణాలు చెప్పారు. ఇండియాలో ఉన్న మీకే రాకపోతే మరి ఎక్కడి నుంచో వచ్చిన నాకు ఇవన్నీ ఎలా వచ్చాయి? అమ్మని పట్టేసింది ఇప్పుడు. అబ్బా మెలికేసింది. అర్థమైంది ఫాదర్. ఎలా అంటే మీలా కారణాలు వెతుకొని అక్కడే ఆగిపోకుండా నేర్చుకున్నాను కాబట్టి.
నువ్వు ఫాదర్ దగ్గరికి వెళ్ళు. అమ్మ కొట్టింది. నువ్వు కూర్చో. తోటకెళ్ళావా? మీరు మళ్ళీ నా దగ్గర ఇలా అది రాదు ఇది రాదు అని కారణాలు చెప్పకుండా ఉండాలంటే మిమ్మల్ని అమ్మా టైం అయిపోయింది సిస్టర్. గాయాలు క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాయండి. రేపటి క్లాస్లో మళ్ళీ ఎవరైనా చెప్పిన పద్యాలు పాడి ఆడమన్న ఆటలు ఆడకపోయారో చెప్పను. అమ్మా మొన్నేమో ఆలు ఇవాళేమో గుణింతాలు. దీని అమ్మ దీని దెబ్బకి తట్టుకోలేకపోతున్నాను. తెలుగు భాష మీద ఉన్న పిచ్చితో దెయ్యమైన టీచర్ని, అది అమెరికా టీచర్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను సెకండ్ టైం చూస్తున్నా. అదేంటి? నిన్న ఇవాళ. ఓ అలా వచ్చావా? అవును. మనం ఎలా వచ్చినా దాన్ని ఎలా పంపాలో అర్థం కావట్లేదు. మనమేమో స్టూడెంట్స్, తను టీచర్ అవడం వల్ల తను మనతో ఫ్రెండ్లీగా ఉండి చావడం లేదు. లేకుంటే ఫస్ట్ డేనే దాని బాధ ఏంటో కనుక్కునే వాళ్ళం.